నరసింహ శతకం. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకా మితమును చెప్పిరి కాని నమ్మరాదు ఆ మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో, ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడు ఏ వేళనో ఏ క్షణంబో మరణమే నిశ్చయము. బుద్ధిమంతుండైన దేహము ఉన్నంతలో మిమ్మును తెలియవలయు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు. ఈ శరీరం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనుభూతములు 5టితో కూడుకున్నది. భరించుటకు కష్టమైన ఈ శరీరాన్ని ప్రాణం ఎప్పుడు వదిలివేస్తుందో తెలియదు. శతవర్షముల దాకా మితమును చెప్పిరి కాని నమ్మరాదు ఆ మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో, 100 సంవత్సరాల వరకు ఈ ప్రాణం శరీరంలో ఉంటుందని చెబుతారు కానీ అది నమ్మరాని మాట. ఆ ప్రాణం బాల్యంలో పోతుందో, మంచి యవ్వనంలో పోతుందో, లేక నడి వయసులో పోతుందో, లేక ముసలితనంలో పోతుందో తెలియదు. ఊరనో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళనో ఏ క్షణంబో మరణమే నిశ్చయము. మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియదు. అది ఊరిలో ఉన్నప్పుడు రావచ్చు, అడవిలో ఉన్నప్పుడు రావచ్చు, నీటి మధ్యలో ఉన్నప్పుడు రావచ్చు, ఎప్పుడో ఏ వేళనో ఏ క్షణంలోనైనా మృత్యువు రావచ్చును. బుద్ధిమంతుండైన దేహము ఉన్నంతలో మిమ్మును తెలియవలయు. మృత్యువు తప్పదు కాబట్టి ఈ దేహము ఉన్నప్పుడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గురించి తెలుసుకోవాలి. ఆభరణాలచే ప్రకాశించే భూషణ వికాస, శుభకరమగు ధర్మపురాన నివసిస్తూ ఉండే శ్రీ ధర్మపుర నివాస, దుష్టులను వధించే దుష్ట సంహార నరసింహ ఆకృతి దాల్చిన నారసింహ, పాపాలను దూరం చేసే దురిత దూర. నమో నమః.